బ్రేకింగ్ న్యూస్ బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇరువురి మధ్య ఏపీ సంక్షేమాభివృద్ధి గేట్స్ ఫౌండేషన్ సహకారం అనే అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగంపైన చర్చ జరిగింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్న నమ్మకం ఉందన్నారు సీఎం. ఏపీ సంక్షేమాభివృద్ధిలో బిల్ గేట్స్ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు అయితే బిల్ గేట్స్ ని కలిశారు. మొత్తంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు శివ? రైట్ ప్రసన్న, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు ట్వీట్ కూడా చేశారు. బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందంటూ కూడా ఈ సమావేశం పట్ల ఎంతో సంతోషం, ఆనందం కూడా ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించుకోవాలనే దానిపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లుగా కూడా ఆయన తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతలు వినియోగంపై కూడా ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగిందంటూ కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2040 యొక్క విజన్ ను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందంటూ దీనికి సంబంధించి కూడా బిల్ గేట్స్ తో ఆయన చర్చించినట్టు కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇక గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ప్రజలను శక్తివంతం చేయడంలో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని మేము నమ్ముతున్నామంటూ కూడా చంద్రబాబు తెలియజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిల్ గేట్స్ సహకారాన్ని కూడా సహకారాన్ని అందిస్తున్న నేపథ్యంలో ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బిల్ గేట్స్ చంద్రబాబుకు గత కొన్ని సంవత్సరాలకు కూడా అవినాభావ సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ గతంలో కూడా పలుమార్లు చంద్రబాబు ఇటు అమెరికా వెళ్ళినప్పుడు కానీ ఇతర కొన్ని సమావేశాల్లో కూడా బిల్ గేట్స్ తో పలుమార్లు సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పరస్పరం ఆయన సహకారం అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సంబంధించిన డెవలప్మెంట్ కి సంబంధించి కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి మనకు సహకారం అందుతుందంటూ కూడా చంద్రబాబు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడం కానీ, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి ఈ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికత వినియోగంపై కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో బిల్ గేట్స్ తో సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగించుకుని కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరారు. థ్యాంక్ యూ శివ.